పౌలు 3 సంవత్సరాలు తను పనిచేశాడు. 3 సంవత్సరాలు పనిచేశాడు. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే మనకు అపోస్తుల కార్యముల్లో ఉంటుంది. అపోస్తుల కార్యముల్లో పౌలు ఎక్కడెక్కడ తను పనిచేశాడు అనే విషయాలన్నీ కూడా మన అపోస్తుల కార్యాలు చదివితేనే మనకు తెలుస్తుంది. అపోస్తుల కార్యములు 20 అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 20 అధ్యాయం మనం చూస్తే 17వ వచనం చూడండి. 20 అధ్యాయము 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. తర్వాత 18వ వచనం మనం చూస్తే, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి అని చూస్తాము. అలాగే మనం అలా కిందకు చూస్తే 31వ వచనం చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్తానని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. కనుక పౌలు ఎఫెసీ సంఘములో 3 సంవత్సరాలు ఉన్నాడు. 3 సంవత్సరాలు ఉండి అక్కడ పనిచేశాడు. అలాగే 19వ అధ్యాయంలో కూడా చూడండి, 28వ వచనం. వారు విని రౌద్రంతో నిండిన వారై, కనుక ఎఫెసీలో ఉన్నటువంటి అర్తమీదేవి చాలా ఫేమస్ అన్నమాట. ఎఫెసీలో ఉన్నటువంటి ప్రాంతంలో అర్తమీదేవి అనేటువంటి దేవత వాళ్ళు ఆరాధించేసేవారు. అది చాలా ఫేమస్ కలిగినటువంటి అయినటువంటి విగ్రహ ఆరాధన అక్కడ జరుగుతూ ఉండేది. ఎందుకంటే అక్కడ చూడండి, ఏలి అనగా దెమోత్రి 24వ వచనం కూడా అదే అధ్యాయంలో చూడండి. ఏలి అనగా దెమోత్రి అనే ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గూళ్ళను చేయించుట వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను. ఏం చేసేవాడట? వెండి గుళ్ళను తయారు చేసేవాడు. కనుక ఇప్పుడు ఏం జరిగిందంటే, అతడు అట్టి పని చేయించు ఇతరులను గుంపుకొచ్చి, చదువుతారా వచనం 25వ వచనం. చూడండి, ఈ ఆసియా ప్రాంతంలో ఉన్నది ఈ ఎఫెసీ ప్రాంతము. కనుక ఈ ప్రాంతంలో అర్తమీదేవి అనే ఆ దేవి చాలా ప్రఖ్యాతి కాంచినటువంటి ఆ దేవత. వాళ్ళందరూ కూడా ఆ దేవతను ఆరాధన చేసేవారు. అయితే ఇక్కడ ఈ దెమోత్రి అనే ఒక కంసాలు ఏం చేసేవాడంటే వాటికి గుళ్ళను చేయించేవాడు. కనుక ఆ బిజినెస్ ఏమైంది? తగ్గిపోయింది. ఆ బిజినెస్ ఏమైంది? ఎవరు కూడా దాని దగ్గరికి వెళ్ళడం లేదు అందరూ కూడా. ఎందుకంటే పౌలు ఏం చేశాడు? చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనులను ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు విని ఉన్నారు. కనుక అంటే ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఎఫ్ఎస్సి బ్యాక్గ్రౌండ్ మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఫ్యాన్ వేసుకున్నాను. ఎఫెసీ ప్రాంతంలో అంత భయంకరమైనటువంటి విగ్రహారాధన జరిగేది. పౌలు వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాలు పౌలు అక్కడ పనిచేసిన తర్వాత అందరినీ కూడా ఏం చేశాడు? దేవుని వైపు త్రిప్పాడు. అంత బాగానే ఉంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే భారతదేశంలో కూడా ఇదే ప్రాబ్లం. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరికి బిజినెస్ తగ్గిపోతుంది? సౌండ్ తగ్గించండి నేను, ఎక్కడ రీసౌండ్ వస్తుంది కదా. ఎవరికి బిజినెస్ తగ్గిపోతుంది? ఈ పూజారికి బిజినెస్ తగ్గిపోతుంది. టెంపుల్స్కి ఏం రావట్లేదు, ఆదాయం రాదు. అది ప్రాబ్లం. అక్కడ దేవుని నమ్ముకుంటున్నారని ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఎవరు క్రియేట్ చేస్తారంటే ఈ ప్రాబ్లం అక్కడ కూడా ఎవరు క్రియేట్ చేశారు? అర్తమీదేవి గుళ్ళు చేయించడం వల్ల
వారికి మిగులు లాభం కలుగుతుందట. అతడు వారిని అట్టి పనిచే ఇతరులు గుంపు కూర్చి, అయిలారా ఈ పని వల్ల మనకు జీవనము బాగా జరుగుతుందని మీకు తెలుసు. అయితే పౌలు వచ్చి ఏం చేశాడు, అందరినీ కూడా తిప్పేశాడు. దానివల్ల 27వ వచనం, మరియు మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటే కాక మహాదేవి అయిన అర్తిమి దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందును పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతమును తొలగిపోనేమో అని భయం తోచుచున్నది అని వారితో చెప్పాను. అప్పుడు వారందరూ ఏమయ్యారంటే రౌద్రముతో నిండిన వారే ఎఫెసీయుల అర్తమీ దేవి మహాదేవి అని కేకలు వేసిరి. వాళ్ళందరిని రెచ్చగొట్టాడు అనమాట. మనుషులందరిని ఏం చేశాడు, రెచ్చగొట్టేసి కేకలేదు. ఇప్పుడు కూడా దేశంలో ఏం జరుగుతుందంటే ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇలా మన మతం ఏమైపోతుంది, ఇంక కనిపించదు. ఇంకా రాను భారతదేశం ఒకవేళ క్రిస్టియన్ దేశం అయిపోద్దేమో, క్రిస్టియానిటీ దేశం అయిపోద్దేమో, వాళ్ళు ఏం చేస్తారంటే అలా రెచ్చగొడుతున్నారనమాట. వీళ్ళకి ఏం అర్థమవుతుంది చూడండి. అప్పుడు దాకా ప్రభుని వెంబడించిన వాళ్ళే వీళ్ళు ఏం అవును కదా అని చాలామంది అలాగా వాళ్ళతో ఆ మాటలు నమ్మి వాటిని వెంబడించడం ప్రారంభిస్తారు. కనుక ఇదే సేమ్ సిచ్యువేషనే మన దేశంలో కూడా జరుగుతుంది. ఆసియాలో ఉన్నటువంటి ఈ ఎఫెసీ ప్రాంతంలో పౌలు అందరినీ కూడా దేవుని వైపు త్రిప్పాడు. అయితే ఈ ఉత్తరం ఎప్పుడు రాశాడంటే, తర్వాత పౌలు చెరలో ఉన్న తర్వాత అప్పుడు ఈ ఉత్తరం ఎఫెసీలకు రాశాడు. ఈ మిగతా సంఘాల్లో మనం చూస్తే ఫిలిప్పీ సంఘము, అలాగే ఎఫెసీ సంఘము, తర్వాత కొలసీ సంఘము, ఫిలోమోనికి రాసిన పత్రికలు పౌలు చెరలో నుంచి రాశాడు. పౌలు బంధింపబడినప్పుడు రాశాడు. అంతేకాదు వాళ్లకు ఎక్కువ వార్నింగ్స్ ఇవ్వలేదు. కొరింథీయులకే ఎక్కువ ఏం చేశాడు, వార్నింగ్స్ ఇచ్చాడు, హెచ్చరికలు ఇచ్చాడు. ఎఫెసీలో కూడా ఎక్కువ వార్నింగ్స్ ఇవ్వలేదు, కానీ చాలా మెచ్యూర్డ్గా చాలా విషయాలను వారికి తెలియజేశాడు. కనుక ఇది ఇంచుమించు మరి క్రీస్తు శకము 59-60 సంవత్సరాల్లో ఈ ఉత్తరము రాయబడింది అని చరిత్రకారులు చెప్తారు. ఇప్పుడు ఎఫెసీ పత్రికలోనికి వద్దాము. మొదటి అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు శుభము కలుగునుగాక. కనుక సంగమం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా పౌలు ఏం మాట్లాడాడు అంటే, మీరు ప్రతి పత్రికలో చదువుతున్నప్పుడు సంగమం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాడు అంటే ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు అని మాట్లాడేవాడు. ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు. కనుక ఆ పరిశుద్ధులు ఎవరు అంటే క్రీస్తు యేసునందు విశ్వాసులు. ఇప్పుడు మనందరం ఎవరు, మన విశ్వాసులమే మనకు వాడుక. రెండోది ఏంటి, అది అనడానికి మనం భయం వేస్తుంది కదా, అది అనడానికి ఏమవుతుంది. కానీ బైబిల్ చెప్తుంది మనమందరము కూడా యేసుక్రీస్తునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో మనల్ని బైబిల్ పరలోకం ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధులుగా గుర్తిస్తుంది. హల్లెలూయా. మనల్ని గుర్తించుకోవడం మనకు కష్టం, కానీ పరలోకం ఏం చేస్తుంది, మనల్ని పరిశుద్ధులుగా గుర్తిస్తుంది. కనుక మనలను చూడండి, మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మనల్ని ఎవరైనా మంచోడు, చాలా మంచోడు అని చెప్తున్నారు అనుకోండి, మనం ఏమవుతాం, ఏమవుతారు చెప్పండి. అంటున్నారు, ఏది గట్టి చెప్పట్లేదు, సంతోషిస్తారు. ఓకే, మీకు ఇంక ఇది నేను కనెక్ట్ అవ్వలేదు, నేను చెప్తాను చూడండి. నేను ప్రభుని నమ్ముకోక మునుపు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు సినిమాలు బాగా అలవాటు అయిపోయాయి అన్నమాట. సినిమాలకు రోజు వెళ్ళాలంటే మరి ఏం కావాలి, ఎవరిస్తారు డబ్బులు, సినిమాలు చూస్తేనే కొట్టేస్తారు, మరి డబ్బులు ఎవరిస్తారు, డబ్బులు ఎవరు కదా. అప్పుడు నేను ఏం చేసానంటే నూనె తెమ్మంది అనుకోండి, ఒకటే నూనె, ఇంకా 100 రూపాయలు పట్టుకెళ్ళి నూనె ప్యాకెట్ తెమ్మన్నది అనుకోండి, 2 ప్యాకెట్లు ఎన్నో వచ్చేవి అప్పట్లో, 30 రూపాయలు 20 రూపాయలు ఉండేవి అనుకుంటాను. ఇంకొకటే నూనె, ఆ 100 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయేవాడిని. 2 రోజులు 3 రోజులు వచ్చేవాడిని కాదు ఇంటికి, 2 రోజులు. ఇది ఒక ఎత్తు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ విషయం అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎందుకు ఇది విషయం, పరిశుద్ధులు అనే మాట అర్థం అవ్వాలని చెప్తున్నా. తర్వాత ఏమైందంటే ఇక నాకు డబ్బులు అలాగే ఇవ్వడం కూడా మానేశారు. ఇప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ఎక్కడ పెడితే అక్కడ తీసేవాడిని. డబ్బులు ఎక్కడ పెడితే
అక్కడ తీసివ్వండి. డబ్బులు ఎక్కడ పెడితే అక్కడ తీసేయడం కాదు, ఎవరైనా వస్తే వాళ్ళు కూడా తీసివ్వండి. జోబులోంచి తీసి వెళ్ళిపోయండి. ఎవరి జోబులు ఎవరైనా వచ్చి మా ఇంటికి మా మాయలు వచ్చేవారు, ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ జోబులు 50 రూపాయలు 100 దొరికింది అనుకో, పై జోబులు టక్మ తీసుకొని, అంటే ఏమంటారు దాన్ని, వేసుకున్నప్పుడు కాదు, అక్కడ తీసి పెట్టారనుకోండి, అప్పుడు తీసుకొని వెళ్ళిపోయండి. ఒక అంకుల్ ఒక ఆయన ఉండేవారు, ఆయన పాస్టర్ గారు, ఇప్పుడు యశ్పాదం గారు. నేను ఆల్రెడీ ఒకసారి తీసాను. ఆయన రెండోసారి వచ్చిన వీడు ఎలాగే తీసేస్తాడని చెప్పి ఏం చేశాడంటే నన్ను పిలిచి ఆయన పాస్టర్ గారు కదా, తెలివైనాడు ఆయన. పిలిచి ఏం చేశాడంటే, నాన్న బాగున్నావా అన్నీ అడిగి, నువ్వు మంచోడురా, నేను పొద్దున్న వెళ్తాను, ఈ డబ్బులు నీ దగ్గర ఉంచి నాకు ఇచ్చాడు ఆయన. ఈ డబ్బులు ఏమన్నాడు, ఇదంతా కూడా చెప్పాడు ఆయన. పొద్దున్న నేను తీసుకుంటాను అన్నాడు. ఇక ఆయనకి తీసేస్తానని భయం ఆయనకి లేదు, లెక్క కూడా చెప్పాడు ఆయన ఎంత ఉందో. ఇక తీసేస్తానని భయం లేదు. రెండవది ఏంటో తెలుసా, నన్ను చాలా మంచిగా ట్రీట్ చేశాడు ఆయన. నన్ను చాలా చాలా మంచివాడు నువ్వు అని చెప్పి చక్కగా మాట్లాడాడు. అంటే నేను ఇంతవరకు ఈయన తీసేస్తానని తెలియదు అనమాట. నన్ను ఏమంటున్నాడు ఆయన, జాగ్రత్తగా పొద్దున్న ఆయన లేచినప్పుడు ఆ డబ్బులు ఆయనకి ఇచ్చాను. అర్థమైందా? ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం పరిశుద్ధులము అని మన గురించి పరలోకం చెప్తుందనే విషయాన్ని మనము గ్రహించగలిగితే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆయన పరిశుద్ధపరిచేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో ప్రభు మనల్ని ఏం చేశాడు, ఆయన పరిశుద్ధపరిచేశాడు. అంతేకాదు పరిశుద్ధులను మనం పిలుస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, నేనేం కానే, నేను పరిశుద్ధుని కాను. మన మైండ్ సెట్ మార్చాలి. పరలోకం ఏం చేస్తుంది, మనల్ని పరిశుద్ధులను పిలుస్తుంది, మంచోడని పిలుస్తుంది, నీతిమంతులను పిలుస్తుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు, మన ప్రవర్తన ఏం చేసుకోవాలి, పరలోకం ఎలా చూస్తుందో అలా ప్రవర్తన ఏం చేసుకోవాలి, మార్చుకొని చక్కగా పరిశుద్ధంగా ఏం చేయాలి, జీవించాలి. అమ్మో, పరలోకం అంతా నన్ను పరిశుద్ధంగా గుర్తిస్తుంది కనుక నేను ఇంకేం చేయకూడదు, పాపముతో జోలి ఉండకూడదు, అపవిత్రతనాలు ఉండకూడదు అని చెప్పి మనం దేవునికి తగినట్లుగా మనం ఏం చేయాలి, జీవించాలి. కనుక ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు అని మాటను రాస్తున్నాను. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ పత్రిక అయినా సరే పరిశుద్ధులకు అనే మాటను వాడుతుంది. మన విశ్వాసులతోనే సరిపెట్టుకున్నాం, ఎందుకంటే ఉందో లేదో ఎవరికి కనబడదు. కానీ పరిశుద్ధులు అనే మాట అనేసరికి మనకు భయం వేస్తుంది కదా. ఇప్పుడు జాయ్సీ, పరిశుద్ధమైన జాయ్సీ అన్నాం, జాయ్సీకి ఏమవుద్ది, కంగారు ఎక్కువద్దు, గుండె ఏమవుద్ది, అమ్మో నన్ను ఏమని పిలుస్తున్నారు. మనం మామూలుగా ఈ రోమన్ క్యాథలిక్స్ ఏం చేస్తారంటే సెయింట్ పీటర్ అంటారు, సెయింట్ యాన్స్, సెయింట్ తెరీసా, ఇంకా చాలా ఉంటాయి, సెయింట్ లూక్, వాళ్ళందరికీ సెయింట్లు ఇస్తారు. కొంతమందికే వాళ్ళు ఏం చేస్తారంటే సెయింట్ బిరుదు ఇచ్చారు అంటారు. కానీ పరలోకము మనలందరికీ కూడా సెయింట్స్ ఇచ్చింది. హల్లెలూయా. రేపొద్దున మనకు కూడా ఏమిస్తారు, మనల్ని కూడా ఏమని పిలుస్తారు తెలుసా పరలోకము, సెయింట్. ఎవరి పేరు చెప్పాలి, మీ పేర్లు ఎవరు చెప్పండి. సెయింట్ ఎస్తేర్, సెయింట్ ఆశాజ్యోతి గారు, సెయింట్ మనీ గారు. చెప్పొద్దనేస్తున్నారు చూడండి, ఎంత భయపడుతున్నారు చూసారా. అందుకే అంటున్నాను, భయపడటం కాదు, ఎంత ధైర్యంగా పరలోకం చెప్తుంది. ఇంకా మీకెందుకు భయం, పరలోకమే మన గురించి ఏం చెప్తుంది, సెయింట్స్ అని చెప్తుంది. మనం మాత్రం నేను అంత కాదండి, నువ్వు అంత కాదు, నువ్వు కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు నువ్వు సెయింట్వి. నువ్వు కాదనే విషయం ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు. కానీ నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు కనుక నీకేమిస్తున్నారు, సెయింట్ అని బిరుదిస్తున్నారు, పరిశుద్ధుడు. సెయింట్ అంటే అర్థం ఏంటి, పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సెయింట్ అంటే ఏంటి, పరిశుద్ధులు. కనుక మళ్ళీ చెప్తాను, ఆ పరిశుద్ధులు అంటే ఎవరు అంటే, మీకు పరిశుద్ధ అంటే మీరు మామూలుగా ఏమనుకుంటారు, ఇది అవసరం వచ్చింది కానీ చెప్తాను, అయితే తర్వాత చెప్దాం అనుకున్నాను. పరిశుద్ధులు అంటే మీకు ఏం చేస్తే మనం పరిశుద్ధులు అవుతాం, పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, పరిశుద్ధులు అనగానే మీకు ఉండేటువంటి పిక్చర్ ఏంటి,
అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి. యథార్థంగా. ఇంకా ఎవరైనా చెప్తారా? పరిశుద్ధులు అనగానే మీకు వచ్చేటువంటి థింకింగ్ ఏంటి? మణి గారు మీరు ఎందుకు వద్దన్నారు పరిశుద్ధులు అనొద్దని? అసలు పరిశుద్ధత అంటే ఏంటి? ఏమనుకుంటాం మనం? ఏంటండి? ఏ పాపము చేయకూడదు. ఇంకేం చెప్తారా? మీకు చెప్తాను చూడండి. హోలీనెస్ సింప్లీ మీన్స్ సెపరేటెడ్ స్పెసిఫికలీ. ఇట్ స్పీక్స్ హోలీనెస్ సింప్లీ మీన్స్ సెపరేటెడ్, ప్రత్యేకింపబడడం. హోలీనెస్ అంటే ఏంటి? ప్రత్యేకింపబడడం. ఆ గ్రీక్ వర్డ్ ప్రకారముగా హోలీనెస్ అనేది మాటకు అర్థం ఏంటంటే సెపరేటెడ్. ఇంకా చెప్పాలంటే స్పెసిఫికలీ ఇట్ స్పీక్స్ ఆఫ్ సంథింగ్ సెట్ ఎసైడ్ ఫర్ డివైన్ యూస్. మరలా చెప్తానులేండి దాని అర్థం. ప్రత్యేకంగా దాని అర్థం ఏంటంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ సంథింగ్ సెట్ ఎసైడ్ ఫర్ డివైన్ యూస్. దేవుని కొరకు వాడుకోవడానికి అది ప్రత్యేకింపబడినది. పరిశుద్ధ అంటే ఏంటి? దేవుని కొరకు వాడబడ్డానికి ప్రత్యేకింపబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే సెపరేటెడ్, ప్రత్యేకింపబడినది. ఎక్కడి నుంచి ప్రత్యేకింపబడినది? లోకంలో నుంచి ప్రత్యేకించబడినది. దేని కొరకు ప్రత్యేకింపబడ్డామంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ సంథింగ్ సెట్ అసైడ్ ఫర్ డివైన్ యూజ్. దేవునికి కొరకు వాడబడ్డానికి ప్రత్యేకింపబడినది. పరిశుద్ధ అంటే మనం ఏమనుకుంటామంటే ఏమేమో అనుకుంటాం మనం, కనుకనే మనం అమ్మో అనుకుంటాం. అసలు ఫస్ట్ ఇది అవుతే అది ఈజీగా అవుతుంది. మీకు ఉదాహరణ చెప్తా. మా పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఒక ఆయనకి సిగరెట్లు అలవాటు ఉండేది. కరెక్ట్గా చర్చిలోనికి వచ్చినప్పుడు ఆయన చాలామంది ఆ చర్చికి వెళ్ళకముందు ఏం చేస్తారంటే సిగరెట్ తాగేసి అలవాటు ఉన్నవాళ్ళు. మన దగ్గర కాదు, ఈ సిఎస్ఐ చర్చెస్లో, పెద్ద పెద్ద చర్చెస్లో వాళ్ళు తాగేసి వచ్చేస్తారు, సిగరెట్లు తాగి వచ్చేస్తారు. వచ్చే ముందు కూడా తాగి వస్తారు. ఒక ఆయన చర్చికి రమ్మంటే లేదు సార్ నేను రాలేను, నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. స్మోకింగ్ అలవాటు ఉంది ఏముంది, అప్పుడు ఆపేసి రావచ్చు కదా అంటే లేదు నాకు ఎవ్రీ 5-10 మినిట్స్కి సిగరెట్ తాగకపోతే నాకు అవ్వదు అని ఎంఏ పాల్ గారితో చెప్పారంట వాళ్ళ ఫ్రెండ్. ఎవ్రీ 5-10 మినిట్స్కి సిగరెట్ తాగకపోతే అవ్వదు. అయితే ఆయన చెప్పారట, పర్లేదు మా చర్చిలోకి వచ్చి సిగరెట్ కాల్చుకో అని చెప్పారట. పర్వాలేదు మా చర్చిలోకి వచ్చి సిగరెట్ కాల్చుకో అన్నారంట. ఎలా తాగుతాం? చర్చిలో ఎలా తాగుతాం? అది పరిశుద్ధమైన స్థలము కదా, చర్చిలో ఏం తాగకూడదు. ఎందుకు తాగకూడదు? ఇది దేవుని మందిరముగా ఏం చేశాము, దీన్ని ప్రత్యేకపరిచాం. ఇందులో ఏమైనా పరిశుద్ధం ఉందా? ఏం లేదు. కానీ అతనికి ఏమర్థమైందంటే ఇది పరిశుద్ధమైన స్థలము. అలాగే మన జీవితాలు కూడా దేవునికి మనం ప్రత్యేకించుకుంటే పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ఇది దేవునికి ప్రత్యేకించబడింది కనుక ఇక్కడ ఏం చేయకూడదు. ఇక టీవీ పెట్టలేము, టీవీ పెట్టి ఏం చూడగలమా? సీరియల్ చూడలేము. ఒకవేళ టీవీ పెట్టాము అనుకోండి, టీవీ పెడితే అన్నీ వస్తాయి కదా, సీరియల్ చూడగలం ఇక్కడికి వచ్చి. సరే మీరు ప్రార్థన చేసుకుందామని వచ్చారు, కాసేపు ప్రార్థన అయిపోయిన తర్వాత టీవీ వేసుకుని సీరియల్ పెట్టుకుందామని పెట్టుకుంటారా? అమ్మో ఇదేంటి? అసలు పరిశుద్ధ అంటే ఏంటంటే అసలు మనం ప్రత్యేకించుకోవాలి. ఈ స్థలం అనుకుంటున్నాం పరిశుద్ధ స్థలం, కానీ దేవుడు అంటున్నాడు మనము దేవుని పరిశుద్ధ అంటే ఏంటంటే మనము దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలి. సంథింగ్ సెట్ ఎ సైడ్ ఫర్ డివైన్ యూజ్. దేవునికి ఉపయోగపడడానికి మనం ఏం చేయాలి? ప్రత్యేకించుకోవాలి. అది పరిశుద్ధత అంటే. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఉపయోగపడాలని నువ్వు ప్రత్యేకించుకుంటావో అది నీ జీవితంలో పరిశుద్ధత అని అర్థం. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు పరిశుద్ధుడు అని నీకు తెలియదు, నువ్వు ప్రత్యేకించుకోవట్లేదు, కనుకనే మనం ఏం చేస్తాం, ఏదైనా చేసేస్తాం. అమ్మో నేను ఇప్పుడు ఏంటి, దేవుడు నన్ను వాడుకోవడానికి నేనేం చేశాను, ప్రత్యేకించుకున్నాను కనుక ఇప్పుడు నేనేంటి, పరిశుద్ధుడను. అర్థమైందా మీకు? క్లియర్ అయిందా? ఏం డౌట్ ఉంటే కూడా అడగండి, పర్వాలేదు. సో హోలీనెస్ సింప్లీ మీన్స్ సెపరేటెడ్. హోలీనెస్ అంటే ఏంటి? సెపరేటెడ్ అంటే ప్రత్యేకింపబడిన వారు. అందుకే పేతురు కూడా ఏమన్నాడు, మీరు ప్రత్యేకింపబడిన జనము. మన ఏ జనము? ప్రత్యేకించబడిన జనం.
కనుక మనం ప్రత్యేకించబడ్డాం. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి దేనికి ప్రత్యేకింపబడ్డాము? దేవుని కొరకు, దేవుడు మనలను వాడుకోవడం కొరకు, దేవునికి ఉపయోగకరంగా ఉండటానికి దేవుడు మనలను దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు. అది పరిశుద్ధత అంటే. కనుక మనం దేవునిలోనికి వస్తున్న కొద్దీ ఏమవుద్దంటే పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాం. దేవుని వాక్యం చదువుతూ, దేవుని వాక్యం ధ్యానిస్తూ, దేవుని వాక్య ప్రకారం నడుస్తూ ఉంటే పరిశుద్ధతలో ఏమవుతుంటున్నాము? ఎదుగుతూ ఉంటాం. మరి ఇంకొక మాట రోమాపత్రికలో ఉంటుంది. పరిశుద్ధత అనే ఫలం ఎందుకు వస్తుందో కూడా చెప్తాడు అక్కడ. రోమాపత్రిక 6వ అధ్యాయము. నేను లోనికి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఫస్ట్ వచనంలో చాలాసేపు ఉండిపోయాను. రోమాపత్రిక 6వ అధ్యాయము 20, 21, 22 చదువుదాం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటారు. అంటే ఒకప్పుడు మనము నీతి విషయం నిర్బంధం ఏం లేదు, మన ఇష్టం. మనం ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా తినచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా చూడొచ్చు. అప్పుడు మనం ఏమయ్యాం? పాపమునకు దాసులమై ఉన్నాము. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారా? నిజంగా సిగ్గు రాలేదనుకోండి, మీకు ఇంకేం లేదు, మార్పు రాలేదన్నమాట. అప్పటి క్రియల వలన మనం ఏమవ్వాలి? సిగ్గుపడుతున్నామా లేదా? ఏంటి అలా ప్రవర్తించాను నేను? ఇందాక మీకు నవ్వుతూ చెప్పాను, కానీ ఆ మాటలు జ్ఞాపకం వస్తే చాలా సిగ్గు అంటే నాకు కొంచెం సిగ్గు అండి, అది కాదు, అవమానముగా ఫీల్ అవ్వడం. మనం దాన్ని ఏం చేయడం? అవమానముగా ఫీల్ అవ్వడం. అంతా అలా ప్రవర్తించానా? మీరు ఇప్పుడు ఏమవుతున్నారు? వాటి క్రియల వలన, అప్పటి క్రియల వలన మీకు ఏం ఫలము కలిగెను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. ఆ పాత జీవితము బట్టి మనం సిగ్గుపడుతున్నాము, వాటి అంతం ఏంటి? మరణమే. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవం. ఇప్పుడు మనం దేవునికి ఏమయ్యాము? దాసులమైనందున మనకి దేవుడు ఏమిచ్చాడు? పరిశుద్ధత అనే ఫలమునిచ్చాడు. పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. ఎందుకు దేవుడు పరిశుద్ధతనిచ్చాడు మనకి? ఆయనకు దాసులము అంటే దేవుడు వాడుకోవడానికి మనం ఏం చేసాం? దేవునికి అప్పగించుకున్నాము, దేవునికి సమర్పించుకున్నాము. కనుక ఇప్పుడు మనకు దేవుడు ఏమిచ్చాడు? కాదు, పరిశుద్ధత అనే ఫలమునిచ్చాడు. ఆ ఫలమును బట్టి మనకేమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. దాని అంతము వెంటనే ఇప్పుడు నిత్య జీవంలోకి వెళ్ళిపోవట్లేదు మనం. అంతం అంటే ఏంటి? మన జీవితంలో మన అంతంలో ఏమవుతాము? నిత్య జీవంలోకి వెళ్తాం. పరిశుద్ధత ఎలాగొచ్చింది ఇప్పుడు చెప్పండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తుకు దాసులు అవడం ద్వారా. ఇప్పుడు పరిశుద్ధత అనేది అంటే అందుకింద చెప్పాను, పరిశుద్ధత ఎలాగ వస్తుందంటే సపరేటెడ్, దేవుని కొరకు మనం ఏమవడం? ప్రత్యేకించబడుతున్నాము. ప్రభా, ఇక మీదట ఇప్పుడు వరకు నేను లోకంలో జీవించాను, ఇప్పుడు వరకు పాపంలో జీవించాను, కానీ నా జీవితాన్ని ఇప్పుడు నేను నీకు అప్పగించుకుంటున్నాను, నీ కొరకు నేను జీవిస్తానని ఎప్పుడైతే మనం సపరేట్ చేసుకుంటామో మనకు దేవుడు ఏమిస్తున్నాడు? పరిశుద్ధత అనే ఫలమునిస్తున్నాడు. అందుకే అప్పటి నుంచి కూడా మనం పరిశుద్ధులము అని పిలువబడతాం. అందుకే సంఘంలో ఉన్న వారందరినీ కూడా పౌలు క్రీస్తు యేసునందున్న పరిశుద్ధులారా అని పిలిచేవాడు. యేసుక్రీస్తునందున్న పరిశుద్ధులు, సంఘంలో ఉన్న పరిశుద్ధులందరికీ కూడా శుభములు చెప్పండి అని కొరింథీ పత్రికల్లోనూ అన్ని పత్రికల్లో కూడా పరిశుద్ధులు అనే మాటను వాడుతాడు. కనుక ఎందుకు వచ్చింది ఆ పరిశుద్ధ అనే మాటను? మీరు ఇవన్నీ కూడా నేర్చుకొని రాసుకొని ఉంటే మీకు చాలా ఉపయోగం. మీకు తెలుస్తుంది పరిశుద్ధ అంటే ఏంటి అంటే. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు ఏ తలమొక్కలు వేస్తారు. కొంతమంది అమ్మో నన్ను అనద్దు, నేను అంత పరిశుద్ధురాలని ఏం కాదు. కొంతమంది నేనేమో అంత పరిశుద్ధురాలను కాదులే అంట. అంత పరిశుద్ధత ఇంత పరిశుద్ధత ఉండదు, ఒకటే పరిశుద్ధత. హల్లెలూయా. దేవుడు అతి పరిశుద్ధుడు, మనం ఏంటి? పరిశుద్ధులు. అయితే దేవుడు మనలను ఏం చేస్తాడు? ఆయన దినదినము కూడా పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. అంటే ఆయనకి ఇష్టం లేనివన్నీ కూడా మన జీవితంలో వాక్యం చదువుతుంటేనే, వాక్యం వింటుంటేనే మనలో ఇంకా పరిశుద్ధతలో లోతుగా ఆయన ఏం చేస్తాడు? మనలను శుద్ధి చేయడం ప్రారంభిస్తాడు. ఓకేనా? ఎఫెసీ పత్రికలోనికి వద్దాము. కనుక ఆ మాటను ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. హోలీనెస్ అంటే సెపరేటెడ్ ఫర్ డివైన్ యూస్, దేవునికి ఉపయోగపడడానికి ప్రత్యేకించుకున్నటువంటి జీవితం. 3వ వచనం ఎఫెసీ పత్రికలో చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడునుగాక. కనుక యేసుక్రీస్తు యొక్క తండ్రి అంటున్నాడు.
యేసుక్రీస్తు యొక్క తండ్రి కాదు, మనందరికీ కూడా ఆయన తండ్రి ఉన్నాడు. ఈ త్రిత్వం గురించి థియలాజికల్గా ఇప్పటి వరకు కూడా ఎన్ని రీజన్స్ ఇచ్చినా కూడా మనుషులకి ఇంకా అర్థం కాదు. మీరు బైబిల్ చదువుతూ ఉంటుండగా దేవుడు ఆ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మన హృదయాల్లో ఉంచుతాడు. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ మూడు కూడా వాళ్ళు ఒక్కటే. ఈ మూడు కూడా ఏంటి? ఒక్కటే. త్రిత్వం అంతా కూడా ఏంటి? ఒక్కటే ఉన్నారు. కానీ మూడు విధాలుగా వాళ్ళు పనిచేస్తారు. మనకు ముగ్గురు అంటే మనం ఎంతమంది కనిపించాలి మనకి? మనం భౌతికంగా ఈ లోక సంబంధంగా ఆలోచిస్తాం, ముగ్గురు మనుషులను చూస్తాం. కానీ పరలోక సంబంధమైనటువంటి విధానంలో, ఎందుకంటే మన ముగ్గురికి ఏముండదు, భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఒక ముగ్గురిని పెడితే వాళ్ళకున్న రుచులు వేరు, వారికున్న ఆలోచనలు వేరు, వారికున్న అభిప్రాయాలు వేరు. అందుకే చూడండి, చాలాసార్లు ఇంట్లో ఒక ముగ్గురు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు గొడవలు అయిపోతుంటాయి. ఎందుకు? వేరు ఆలోచనలు ఉంటాయి. ఈ వేరు ఆలోచనలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇంకా పెద్ద ఫ్యామిలీ అనుకోండి, ఇంకా ఏమవుతుంటాయి? గొడవలు అయిపోతుంటాయి, ఒక అలుగులు కొలుగులు. ఏంటి? నా మాట వినలేదు అనుకుంటుంటారు. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు కూడా మనం అలాగే ఆలోచిస్తాం. కానీ అక్కడ అలాగ అవ్వదు. పరలోకంలో వాళ్ళకి ఒకే అభిప్రాయం. వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాళ్ళకి ఒక్కటే అభిప్రాయం. వాళ్ళు ఒక్కటే ఉన్నారు. మనం ముగ్గురు ఉంటే ముగ్గురుమే. మనం ఒకరికి చేపలు అంటారు, ఒకరు చికెన్ అంటారు, ఒకరేమో మటన్ అంటారు. అయితే ఒకరు వద్దే అంటాడు. ఇప్పుడు మన మాట వినకపోతే వాడు ఏం చేస్తాడు? నేను రానంటాడు. నా మాట వినలేదు కనుక నేను రాను. ఇక్కడ అలా లేదు. పరలోకంలో త్రిత్వంలో వారు ముగ్గురు ఏంటి? ఒక్కటే. వాళ్ళ ఒకే అభిప్రాయం. వాళ్ళన్నీ కూడా ఏంటి? ఒకే మాట, ఒకే అభిప్రాయం. కనుకనే వాళ్ళని ఒకటే అంటారు. మనల్ని ముగ్గురు అంటే ముగ్గురే అంటారు. మనల్ని ముగ్గురు అంటే ముగ్గురే అంటారు. వాళ్ళని అలాగ అనరు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పండి, నేను ఇంకెవరు ఏకమై ఉన్నారు? పోనీ భార్యాభర్తలు, నేను నా భర్త ఏకమై అవ్వదు, ఏకమై ఉండదు. ఎంత భార్యాభర్తలైనా నేను పిల్లలు ఏకమై ఉన్నామంటారా? వాళ్ళ అభిప్రాయాలు వేరు, మన అభిప్రాయాలు వేరు. అందుకేమవుతాయి? భిన్న అభిప్రాయాలు ఉంటాయి. మనం ఎప్పటికి కూడా ఏమవ్వలేము, ఏకం అవ్వలేము. ఎంతకాలం జీవించినా అభిప్రాయాలు ఏమవుతాయి? వేరుగానే ఉంటాయి. ఆలోచనలు వేరుగానే ఉంటాయి. రుచులు కూడా వేరుగానే ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కానీ అక్కడ పరలోకంకి వచ్చేసరికి నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాము. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు మీరు అంటారా, నేను ఆయనలో ఉన్నానని, ఆయన నాలో ఉన్నారని. అమ్మే, మనం వేరు. కానీ పరలోకం అలా అవ్వదు. వారు ముగ్గురు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. కనుకనే అది ఆ మర్మం, అది మిస్టరీ. అది మనం దేవునిలో ఎదుగుతున్న కొద్దీ పరలోకం విషయాలు పరలోక సంబంధంగానే ఆలోచిస్తేనే అర్థమవుతుంది. మనం భూ సంబంధంగా ఆలోచిస్తే అదేమవుదు? వెరితనంగా ఉంటాయి అని ఉంది. ఈ లోక సంబంధమైన వ్యక్తులకు దేవుని విషయాలు అర్థం కావు అంటాడు. ఈ లోక సంబంధమైన వ్యక్తులకు ఏమవ్వు? దేవుని విషయాలను అర్థం కావు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. ఈ మాట చాలా బాగుంటుంది చూడండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. ఇక్కడ 3 ఉన్నాయి. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినటువంటి మనకు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు ఇచ్చేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఏమి ఇచ్చేశాడు? ఆయన పరలోక సంబంధమైన, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఇక మనం ఏం అడగాల్సిన పని లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమీ కూడా మరి అడగకపోతే ఎలాగా? ఏమీ కూడా అడగవలసిన పని లేదు. ఎందుకంటే ఏం చేశాడు? మీకు ఎవరైనా ఏదైనా ఇచ్చేసారనుకోండి, మళ్ళీ అడుగుతారు దాన్ని.
ఏమంటారు? మీకు ఎవరైనా ఇచ్చేశారు. ఇప్పుడు నేను ఫోన్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మరలా వచ్చి ఈ ఫోన్ ఇవ్వా అని అడుగుతారా? ఈ ఫోన్ తీసుకొచ్చా అని అడుగుతారా? ఈ ఫోన్ వాడుకోవచ్చా అని అడుగుతారా? సిమ్ వేసుకోవచ్చా అని అడుగుతారా? కాల్ చేసుకోవచ్చా అని అడుగుతారా? ఇంకేం చేస్తారు ఇచ్చిన తర్వాత? వాడేసుకుంటాం మనం. అక్కడ వాడేసుకోవడం కాదు, తండ్రిని స్తుతించాలి అంటున్నాడు. మనం వాడేసుకుంటాం. చూసారు ఎలాగన్నాం? అందరూ ఏం చేస్తాం? వాడేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే, తండ్రిని మీరేం చేయాలి? స్తుతించాలి. ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా దేవుడు మీకు ఇచ్చేశాడు. ఆత్మ సంబంధమైనది. రక్షణ ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది. దేవుడు దాన్ని మనకి ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆధ్యాత్మిక దీవెనలు అంటే పాప విముక్తి దేవుడు మనకు ఇచ్చేశాడు. పాపంతో మనం అంత స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. మనం దేవుని స్తుతిస్తూ ఉంటే నమ్మి వాటి నుంచి మనకు విముక్తిని ఇచ్చేశాడు ఆయన. అలాగే దేవుని కొరకు జీవించడానికి అదొక ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. విశ్వాసము దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. సాతానుడు మనము భౌతిక సంబంధమైన విషయాలు ఎన్ని పొందుకున్నా కూడా వాడికి ఏం ఇబ్బంది లేదు. మనం ఇల్లు, వస్త్రాలు, బంగ్లాలు ఎన్ని పొందుకున్నా కూడా వాడికి ఏమీ ఇబ్బంది లేదు. మనం ఏమనుకుంటామంటే దేవుడు మాకేమిచ్చాడు? పెద్ద ఇల్లు ఇచ్చాడండి, చాలా పెద్ద ఇల్లు ఇచ్చాడండి, చాలా ఆశీర్వదించాడండి. నాకు ఒక బ్రదర్ చెప్తున్నారు, బ్రదర్ ఇల్లు ఎలాగ ఉందండి అంటే వాళ్ళ ఇంటికి గృహప్రవేశం చేయడానికి నేనే వాక్యం చెప్పడానికి వెళ్ళాను అనమాట. ఎలాగుందని అడిగారు. వాళ్ళు ఇల్లు అడిగారంటే అడిగా ఉండి దేవుడు ఇచ్చాడు. కాకపోతే 2 ఇచ్చాడు ఆయన, కింద మీద. చాలా పెద్ద ఇల్లు. ముందును పెద్ద ప్లేస్ ఉంటుంది, వెనకాదలు పెద్ద ప్లేస్ ఉంటుంది, పైన ఇల్లు ఉంటుంది, కిందన ఇల్లు ఉంటుంది. పైన ఎవరికైనా అద్దెకిచ్చారంటే లేదండి ఇప్పుడు తొడవలేక చచ్చిపోతున్నాం అంటాడు. పెద్ద ఇల్లు అయిపోయింది. ఇప్పుడు ఏం చేసాక అదేంటి? భౌతికమైన ఆశీర్వాదం. భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు ఎన్నొచ్చినా అది పెద్ద గొప్పేం కాదు. ఇంకా భౌతికమైన ఆశీర్వాదాల వలన దేవునికి కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఎంతోమందిని చూశాను, వాళ్ళు భౌతికమైన ఆశీర్వాదాలు వచ్చాక దేవునికి ఏమైపోయారు? దూరం అయిపోయిన వాళ్ళు, దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, లేకపోతే ఇంకా ఏవైనా వారి జీవితాల్లో మరి ఇల్లు, లేకపోతే పెళ్ళి, ఇవన్నీ కూడా దేవునికి దూరం అయిపోయేటువంటి. కానీ సాతానుడు భౌతికమైన ఆశీర్వాదాలు ఎన్ని వచ్చినా కూడా వాడికి ఏమీ నష్టం లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు తెలుసుకున్నారనుకో, వాడికి అప్పుడు భయపడతాడు. ఎందుకంటే అవి ఎక్కడ ఉన్నవి? పరలోక విషయంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకిచ్చాడు. ఎప్పుడైతే ప్రభువా నా రక్షణను బట్టి నీకు వందనాలు అన్నావు అనుకో, వాడికి భయం వేస్తుంది. ప్రభువా ఇల్లు ఇచ్చావు ప్రభువా నీకు వందనాలంటే ఇంకోటి కావాలా అని అడుగుతాడు. నువ్వు చచ్చి మానేయడానికి నీకు ఏం కావాలి చెప్పు, నేనే ఇస్తాను. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేయడానికి, నీకు ప్రార్థన మానేయడానికి నీకు ఎన్ని కావాలి చెప్పు, అన్నైనా. అందుకే ఈ లోకంలో లోకాన్ని అనుసరించే వాళ్ళే గొప్పవారుగా ఉంటారు. భారతదేశంలో అత్యధిక ధన సంపద కలిగిన వ్యక్తి ఎవరు? ముఖేష్ అంబానీ. చాలా ఐశ్వర్యవంతుడు. మరి దేవుని నమ్మని వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉంటారా? దేవుని నమ్మలేని వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉన్నారా? దేవుని నమ్మలేని వారే ఉన్నారు కదా. మనం ఏమనుకుంటామంటే మనం కూడా వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అవ్వాలి అనుకుంటాం. వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? యేసు ప్రభుకే ఇస్తానన్నాడు. మీకు డబ్బులు, ఇల్లు, బంగ్లా అన్నీ కావాలంటే సింపుల్గా చెప్తున్నాను, మీకు సూత్రం చెప్పేస్తాను. కావాలా? చెప్పేస్తున్నాను. యేసు ప్రభుకి ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు మొక్కితే అంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. నాకు మొక్కితే సాతానా నా వెనక పొమ్ము అన్నాడు. ఇప్పుడు దేవుని మిల్లారా, మనము అపవాదిని మొక్కడానికి కాదు, అపవాది మొక్కితే నరకానికి వెళ్తాం. కానీ భూమి మీద ఉన్నవన్నీ ఇస్తాడు. అందుకే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ ధనవంతులుగానే ఉంటారు. కానీ దేవుడు మనకేమిచ్చాడు? పరలోక విషయంలో ఉన్న ప్రతి ఆశీర్వాదంను కూడా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది తెలుసుకొని మనం దేవుణ్ణి స్తుతిస్తుంటే మనం ఏమవుతాం తెలుసా?
పరలోక సంబంధమైన ఆనందంతో నింపబడతాం. హల్లెలూయా. ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆనందం తృప్తి కలిగించదు. మీకు ఏమున్నా కూడా ఏం కలగదు చెప్పండి? తృప్తి కలగదు. ఎంతున్నా తృప్తి కలగదు. ఎంతున్నా కూడా తృప్తి కలగదు. కనుక మన జీవితాల్లో మన జీవితాల్లో తృప్తి కలిగే జీవితం ఎప్పుడు వస్తుందంటే, యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి యేసుక్రీస్తులో మనము ఆనందిస్తూ ప్రభుని స్తుతిస్తుంటే, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం బట్టి మనం ప్రభుని స్తుతిస్తుంటే ఎంత తృప్తిగా ఉంటుందో. తృప్తి అనేది మనుషులు ఎవడు ఇవ్వలేడు. ఒక ఆయన ఏం రాశాడంటే, ఏ సాటిస్ఫైడ్ లైఫ్ ఈజ్ ఎ బెటర్ దెన్ సక్సెస్ఫుల్ లైఫ్ అన్నాడు. ఏ సాటిస్ఫైడ్ లైఫ్ ఈజ్ బెటర్ దెన్ సక్సెస్ఫుల్ లైఫ్. అర్థమవుతుందా? ఇంకేం రాశాడంటే, బికాస్ అవర్ సక్సెస్ ఈజ్ మెజర్డ్ బై అదర్స్. మనం పొందిన విజయము, మనం పొందిన ఆశీర్వాదము, లేకపోతే మనం పొందిన భౌతికమైన స్థితులను బట్టి అందరూ చెప్తారు, భలే ఉంది, భలే దీవించారు, భలేగా ఉన్నాం, మంచి స్థితిలో ఉన్నామంటారు. బట్ అవర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మెజర్డ్ బై అవర్ ఓన్ సోల్, మైండ్ అండ్ హార్ట్. మన యొక్క తృప్తి అనేది మన జీవితాల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క మనస్సు, మన యొక్క ప్రాణము, శరీరము ఇది మాత్రం అనుభవిస్తుంది తృప్తి చెందిన జీవితం. ఎప్పుడైతే మనం తండ్రిని స్తుతించడం ప్రారంభిస్తామో తృప్తి కలుగుతుంది. ఒక దినాన్ని మనం ఏమంటాం తెలుసా? అప్పుడే ఉంటాడు కీర్తనకాడు, నువ్వు ఉండగా నాకు ఏది వద్దు ప్రభు, నువ్వు కావాలి నాకు అన్నీ కావాలి అంటే అప్పుడు మనం ఏం ఎలాగన్నావు? నువ్వు కావాలి నాకు అన్నీ కావాలి అంటున్నావు. అర్థం ఏంటి? గోడ మీద పిల్లి అనమాట. మనం గోడ మీద గోపి అయితే అటు, లేకపోతే ఇటు కావాలంటే అటు గింతేసే రకాలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సాటిస్ఫైడ్ లైఫ్ అనేది దేవునిని మనం స్తుతిస్తున్నప్పుడు వస్తుంది. పరలోకపు తండ్రిని ఎందుకు స్తుతించాలి? నాకు ఇల్లు ఇచ్చావు, పిల్లలు ఇచ్చావు, బట్టలు ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు కాదు. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నాకు ఇచ్చావు ప్రభా అని మనం దేవుడిని స్తుతిస్తుండాలి. రక్షణనిచ్చావు, పాప క్షమాపణనిచ్చావు, విడుదలనిచ్చావు ప్రభా, నిత్య జీవమునిచ్చావు ప్రభా. ఇంకా మనము పరలోక విషయాల గురించి మనము దేవుని నీతినిచ్చావు ప్రభా అని స్తుతించడం ప్రారంభిస్తే మీ హృదయాలు ఎంత తృప్తి కలుగుతాయి. ₹1,00,00,000 దొరికిన వానికంటే ఎక్కువ తృప్తి కలుగుతుంది. అలాంటి మాటలు బైబిల్లో ఉన్నాయి తెలుసా మీకు? 119వ కీర్తన 14 చదవండి. 119వ కీర్తన 14వ వచనం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. మీకేం అర్థమైందా? సర్వ సంపదలు అనండి అందరూ. సర్వ సంపదలు దొరికినట్లు నేను నీ శాసనముల మార్గమును కంటే బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు సర్వ సంపదలు ఎక్కువ, దేవుని శాసనం అంటే దేవుని వాక్యం ఎక్కువ. మా ఉత్తనికే ఇప్పుడు రెండు కంపేర్. కీర్తనగాడు ఏమంటున్నాడు? మనం ఇప్పుడు ఏదైనా సాక్షి, అమ్మో అన్ని సంపదలే మన గురించి ఎక్కువ చెప్తాం. కానీ ఇప్పుడు కీర్తనగాడు ఏమంటున్నాడు? సర్వ సంపదలు దొరికినట్లు నేను ఈ శాసన మార్గం బట్టి నేనేం చేస్తున్నాను? సంతోషించున్నాను. వెండి బంగారముల కంటే నీ ధర్మశాస్త్రం నాకు మేలు అనే మాటలు కూడా మనం, వేలాది వెండి బంగారు నాణెముల కంటే 72వ కీర్తనలో 72వ వచనంలో ఈ మాట ఉంటుంది. కనుక దేవుని వాక్యము, దేవుని బట్టి మనం ఆనందించడం, ప్రభు యొక్క వాక్యమును బట్టి ఆనందిస్తున్నాడు. ఎలాగ ఆనందిస్తున్నాడంటే సర్వ సంపదలు దొరికినట్లు నాకు ఆనందం కలుగుతుంది అంటున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇతను ఏమనాలి? ఆధ్యాత్మికంగా తృప్తి కలిగినటువంటి వ్యక్తి. ₹1,00,00,000 ఉన్న తృప్తి అయినాడు అయితే ఏం లాభం? ₹1,00,00,000 ఉన్న తృప్తి లేకపోతే ఏం లాభం? కనుక మన జీవితాల్లో ఆ సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందము మనం ఆనందిస్తూ ఉంటే దేవుడు మన ప్రతి అవసరాలను తీరుస్తాడు. హల్లెలూయా. మనకు బ్యాంకులో అంత ఉందన్నం కన్నా అన్ని అవసరాలు తీరితే చాలా, లేకపోతే అంత ఉండాలా? బ్యాలెన్స్ కావాలా? మన ప్రాబ్లం బ్యాలెన్స్ దగ్గరికి వెళ్తాం, అందుకే నెమ్మది ఉండదు. ఆ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చూసుకునేసరికి ఏమవుతుంటుంది? మనకి
భయం వేస్తుంటుంది. నేను అప్పుడప్పుడు ఫోన్లో బ్యాలెన్స్ చూస్తుంటాను కదా, ఇప్పుడంటే ఫోన్ బ్యాలెన్స్ తగ్గిపోతుంటే ఏమవుతుంది చెప్పండి? బ్యాలెన్స్ తగ్గిపోతుంటే ఏమవుతుంది చెప్పండి ఎవరికైనా? బ్యాలెన్స్ పెరుగుతుంటే బ్యాలెన్స్ మీద మనం సాటిస్ఫై అవ్వలేము. బ్యాలెన్స్ పెరుగుతుంటే సంతోషం కలగదు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి ఆనందించడం మొదలు పెడితే మీరు ఎంతో తృప్తి కలిగి ఉంటారు. దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మనము ఆనందిస్తున్నప్పుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మన అవసరాలు తీరితే చాలు కదా. మనం ఏమనుకుంటామంటే చాలా ఉండాలి అనుకుంటాం. వాళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే మంచిగా ఉంది, మీ దగ్గర ఎంత ఉంది, మా దగ్గర ఎంత ఉంది, పోటీలు కొంతమంది, మీదెంత మాదెంత. ఇవన్నీ ఏం చేస్తాయి చెప్పండి? సంతోషాన్ని హరించేస్తాయి. కానీ దేవుని వాక్యమును బట్టి మీరు సంతోషిస్తూ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి ఆనందిస్తుంటే దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. అది దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. ప్రభు ఏమన్నాడంటే ఆయన మీ ప్రతి అవసరమును తీరుస్తాడు అన్నాడు. అంతే తప్ప మీరు ఏ కోరికలు ఉంటాయి చూసారు కొంతమందికి. ఫోన్ చేసుకోవడానికి ఏం కావాలి? ఫోన్ కావాలి. వెనకాతల యాపిల్ పండు కురికేసిన యాపిల్ పండు దేనికి? ఇది చెప్పండి మామూలుగా. వెనకాతల కురికేసిన యాపిల్ పండు కనబడాలి అందరికి. ఇది ఎవరి కోసం? ఏం ఫోన్ వాడుతున్నారు మీరు? ఎవరైనా ఫోన్ చేసినప్పుడు హలో అంటారా? అందులోంచి ఇంకేమైనా అంటారా? యాపిల్ ఫోన్స్ మాట్లాడుతుంటే హలో అంటారా? ఇంకేమైనా అంటారా? అంతేనా వస్తుంది? ఇంకేమైనా పడుతుందా? కానీ మనం ఏమనుకుంటామంటే యాపిల్ ఫోన్ ఉండాలి, ఇంకేముండాలి. అలా ప్రతిదీ కూడా మనం ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాం. మన యొక్క జీవితంలో అవసరతలను ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ యాపిల్ ఫోన్ కూడా అవసరం అనుకోండి, దేవుడు ఇస్తాడు. ఎందుకు అవసరం యాపిల్? దాంట్లో ఆ స్టోరేజ్ కోసం కానీ లేకపోతే ఆ సెక్యూరిటీ కోసం కానీ కొంతమందికి చాలా అవసరం. అది చాలా అవసరం. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? నీకు అది అవసరమైంది ఏదైనా దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. నీకు అవసరమైంది అది ఏదైనా దేవుడు ఇస్తాడు. నీకు అవసరం అనుకున్నప్పుడు అది దేవుడు ఎప్పుడు సర్దుకో, ఇంకెక్కువ ఏం లేదు దీంతో సర్దుకో అని అండవు. నీకు అది అవసరమైతే అది ₹1,00,00,000 ఇస్తాడు దేవుడు. నీకు అది అవసరమైనప్పుడు దాన్ని ఏం చేస్తాడు? ₹1,00,00,000 ఇస్తాడు, ₹1,00,000 ఇస్తాడు. నీకు అవసరం లేకుండా అది నాకు కావాలి అంటే గాడ్ డిడ్ ప్రామిస్ దట్. దేవుడు అది మనకు వాగ్దానం చేయలేదు. అవసరతలన్నీ కూడా తీరుస్తానన్నాడు. ఎప్పుడు తీరుస్తాడు? ఎవరికి తీరుస్తాడంటే పరలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను బట్టి తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించాలి. ఎవరిని స్తుతించాలి? దేవుడు మనకు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చేసాడు కనుక మనము దేవుని స్తుతిస్తుంటే అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అన్ని అవసరతలు కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. కనుక దేవుని బిడ్డలు అందుకే అన్ని జనుల్లాగా మీరు ఆలోచించొద్దు అన్నాడు ఆయన. మొట్టమొదటి ప్రసంగంలోనే ఆయన ఏమన్నాడు? అన్యజనులు వీటి విషయమై విచారిస్తారు. దేని విషయమై చెప్పాలి అందరూ? మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతింపకుడి. ఇప్పుడు ఏం తిందాము, ఏం త్రాగుదాము, ఏం ధరించుకుందామని చింత ఉందనుకోండి, మీరు ఏమంటారు? మీరెవరు? ఏం ధరించుకుందాము, ఏమి ఇలాంటి విచారాలు మనకుంటే అన్ని జనులకి మనకు ఏం లేదు, తేడా లేదు. కాబట్టి మీరు ఏం తిందుమో ఏం ధరించుకుందామో అని చింతించద్దు. అన్ని జనులు ఇవన్నీ కూడా వీటన్నిటి విషయమే విచారిస్తారు. 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలననియు. ఆమేన్. ఇవి మీకు కావాలనని
తెలుసా మీకు? ఇవి మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఏవి కావాలి? మీకు ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, ఇంకేంటి, నీరు కావాలి. మనకు మనం జీవించడానికి, మనం బ్రతకడానికి మనకు కావాల్సినవి అక్కడ చెప్పాడు. అలా చెప్పాడంటే అర్థం ఏంటి? మీరు బ్రతకడానికి కావలసినవన్నీ కూడా అవి మీకు కావాలని ఆయనకి తెలుసు. కనుక మీరు వాటి విషయమే ఏం చేయొద్దు, చింతించద్దు. ఏం చేయమంటున్నాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని అప్పుడు అప్పుడు మీకేమవుతాయి? వాగ్దానం చేశాడా లేదా దేవుడు? కాబట్టి మీరేం చేయమంటున్నాడు? ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి మొదట అన్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మొదట ఏం చేయాలి? ఆయన రాజ్యమును బట్టి దేవుని స్తుతించాలి. ప్రభా, నీ రాజ్యంలో నాకు చోటు ఇచ్చావు, నీ రక్షణ నాకు ఇచ్చావు ప్రభా, నీ నీతిని నాకు ఇచ్చావు ప్రభా, పరిశుద్ధులను పిలువబడ్డానికి నువ్వు కృపనిచ్చావు ప్రభా. నువ్వు ఇలా స్తుతించడం ప్రారంభిస్తే నీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. నీకేవేవో కావాలి కావాలి కావాలని కోరుకుంటే అవి దొరుకుతాయి, కాకపోతే అవి నేను దేవునికి దూరంగా చేస్తాయి. అవి మనల్ని దేవునికి ప్రార్థన చేయకుండా చేస్తాయి. కనుక తర్వాత నరకానికి వెళ్తాం. కానీ మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే దేవుడు మనకు కావాల్సిన వాటన్నిటిని ఇస్తాడు. మనం దాని గురించి చింతపడవలసిన పని, అయ్యో ఎలాగా, అయ్యో ఎలాగా, అయ్యో ఎలాగా అనవలసిన. నువ్వు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనను వాటిని బట్టి దేవుని స్తుతించి, అవి దేవుడు మనకి ఇచ్చేశాడు. దేవుని రాజ్యం ఇచ్చేశాడు, ఆయన నీతిని ఇచ్చేశాడు, పరిశుద్ధిని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించడం ప్రారంభిస్తే దేవుడు మనకు కావాల్సిన వాటన్నిటిని కూడా ఇస్తాడు. హల్లెలూయా. అసలు చింతపడవలసిన అవసరం లేదు. మనం అయ్యో ఎలాగా ఇది, ఒకవేళ మనకు ఆ సమయానికి అది లేదనుకోండి, ఏం కంగారు పడవలసింది. మీరు ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి. అద్భుతంగా దేవుడు మీ అవసరతలు ఆయన తీర్చడం ప్రారంభిస్తాడు. ఈ ఫార్ములా కానీ మనం ఫాలో అవుతే నా జీవితంలో ఎన్నడూ కూడా ఏమీ కుదవలేదు అనే పరిస్థితి మనం వస్తాం. అందుకే దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? సింహ పిల్లలు ఏముకొని ఆకలి కొననేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువై ఉండదు. 34వ కీర్తనలో చెప్పాడు, దేవుడిని ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువై ఉండదు. కుదువు చేయడు ఆయన. మనం ఎందుకు మన జీవితాల్లో వాటిని పొందుకోలేకపోతామంటే, మనం స్తుతించవలసిన కారణము పరలోక సంబంధమైన వాటిని బట్టి దేవుని స్తుతించం, భౌతికమైన వాటిని బట్టి స్తుతిస్తాం. ఏదైనా భౌతికమైన విషయం జరిగిందనుకోండి, ఏదైనా భౌతికమైన మేలు జరిగిందనుకోండి, దాన్ని బట్టి ఎంత సంతోషమైపోతామో. కానీ సర్వ సంపదలు దొరికినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించాలట. హల్లెలూయా. సర్వ సంపదలు దొరికినట్లుగా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించాలి. ఆ స్టాండర్డ్లోకి మీరు వచ్చారనుకోండి, దేవుడు మీ ప్రతి అవసరం తీర్చడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇంకా చెప్తున్నాను, మీరు అడగక మునిపే ఇవ్వడం ప్రారంభిస్తాడు. మీ ఆలోచనలోకి వచ్చిన దాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మీరు ఊహించిన దాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఇంకా చెప్తున్నాను, ఊహించిన దానికంటేను, అడిగిన దానికంటేను అత్యధికమైన ఇవ్వడం ప్రారంభిస్తాడు. మీరు ఈ పరలోక సంబంధమైన వాటిని బట్టి సంతోషించడం నేర్చుకుంటే, భౌతికమైన వాటిని బట్టి మనం ఆనందిస్తే సాతానుడు మీ జీవితం మీద అడ్వాంటేజ్ తీసుకుంటాడు. సాతానుడు మీ మీద ఏం చేస్తాడు? ఆధిపత్యం తీసుకుంటాడు. కనుక భౌతికమైన వాటిని బట్టి సంతోషించకపోతే, భౌతికమైన వాటిని బట్టి మనం ఏమీ స్పందించకపోతే సాతానుడు మనల్ని ఏమీ ముట్టుకోలేడు. హల్లెలూయా. పరలోక సంబంధమైన వాటిని బట్టి మనం దేవుని స్తుతించాలి. కనుక ఈరోజు నుంచి ఇది ప్రాక్టీస్ చేద్దాం. అది చాలా తృప్తి కలిగిన జీవితాన్ని ఇస్తుంది. లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభులో మనం ఆనందించగలుగుతాం. చివరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. ఇందాక ఫస్ట్లో మీరు రాకముందు ఆ పాట పాడాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. దొరకదు, అది 772వ పేజీ. చటా చటా అనిపిస్తున్నారు అందరూ.
700 పాత నిబంధన గ్రంథంలో 772 పేజ్. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, మీకు అర్థమవుతుంది ఈ మాటలు? చూస్తున్నారు అవి? 772 పేజ్. ఏముంది ఇక్కడ? తీసారు అందరూ? ఇంకా తీయలేదు. 772 పేజ్. కొత్త నిబంధన కాదు, పాత నిబంధనలో 772 పేజీలో ఉంది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులో పైరు పంటకు రాకపోయినను. నేను ఎంత చదువుతున్నాను, ఇంకా అందరు తీసారా? ఎందుకు చెప్తానంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. శాలలో పశువులు నేను యెహోవా యందు. ఏ స్టాండర్డ్లో ఉన్నాడు ఇప్పుడు? లోకంలో ఉన్న వాళ్ళందరూ పైన ఉన్నటువంటి విషయాలను బట్టి ఆనందిస్తారు. నేనేం చేస్తాను? యెహోవా యందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను. ఎవరిని ఉన్నత స్థలముల్లోకి దేవుడు తీసుకెళ్తాడంటే దేవునిలో ఆనందించేవారికి. పైన ఉన్నవన్నీ కూడా మనుషులు ఆనందిస్తారు, అందరూ ఆనందిస్తారు. పంట బాగా పండింది అనుకోండి, మంచి గొర్రెలు, మంచి గొడ్లు. అప్పట్లో ఉన్నటువంటి ఆస్తి ఏంటంటే నీకు ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని మందలు ఉన్నాయి, అవి వాళ్ళ ఆస్తి. ఎంత పంటలు పండే అది వాళ్ళ ఆస్తి. ఇవన్నీ కూడా వాళ్ళ ఆస్తిగా అనుకునేవారు, వాటిని బట్టి ఆనందించేవారు. ఇవేమి లేకపోయినా నేను దేవుళ్ళు ఆనందిస్తాను అంటాడు. ఆనందిస్తాను కనుక దేవుడు నన్ను ఏం చేస్తాడు? నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తాడు, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. వీటిని బట్టి, దేవుని బట్టి ఆనందించే వాళ్ళని దేవుడు ఎక్కడి ఉంచుతాడు? ఉన్నత స్థలముల మీద దేవుడు నడవ చేస్తాడట. భౌతిక విషయాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఉన్నత స్థలంలోనికి వాళ్ళు వెళ్ళలేరు, ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచలేరు. వాళ్ళు అనుకుంటారు ఉన్నత స్థలం అనుకుంటారు, కానీ తృప్తి లేని జీవితాలు జీవిస్తారు, సంతృప్తి లేని జీవితాలు జీవిస్తారు. మనమైతే ఎల్లప్పుడూ కూడా ప్రభులో ఆనందించే వారం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన మనకు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు కాదు, అనుగ్రహించెను. ఇచ్చిన వాటిని బట్టి మనం ఏం చేయాలి? ఏమిచ్చాడు దేవుడు మనకి? రక్షణనిచ్చాడు, నీతినిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, నిత్యత్వం ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు మనకు. వాటిని బట్టి మనం ప్రభుని ఏం చేయాలి? ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతుకుటంటే ఆయన రాజ్యాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి మనం ప్రభువుని స్తుతించడం ప్రారంభిస్తే మనకు కావలసిన వాటన్నిటిని దేవుడిస్తాడు. హల్లెలూయా. కావలసినవన్నీ దేవుడిస్తాడు. అన్ని జనుల వల్లే మనం ఏం చేయకూడదట? వీటి విషయమై చింతించద్దు, వేరొక చోట విచారించద్దు అంటాడు. అన్ని జనులు వీటన్నిటి విషయం విచారిస్తారు, మనం వాటి విషయమే విచారించు. ఇవి మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన స్టైల్ మార్చాలి. ఏ స్టైల్? హెయిర్ స్టైల్ కాదు. స్టైల్ మార్చాలంటే అమ్మో పాస్టర్ గారు, థ్యాంక్ యూ పాస్టర్ గారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను స్టైల్ మార్చేద్దామని. హెయిర్ స్టైల్ కాదు, ప్రేయర్ స్టైల్ మార్చాలి. ఏ స్టైల్ మార్చాలి? హెయిర్ స్టైల్ కాదు, ప్రేయర్ స్టైల్ మార్చాలి. ఎలా మార్చాలి? ఇప్పుడు ప్రభువుని దేనికి స్తుతించాలి? భూమి మీద ఉన్న వాటిని బట్టి కాదు, పరలోక విషయంలో ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. 2 నిమిషాలు మనం ప్రభుని ఒక్కసారి దేవుడు మనకిచ్చిన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నిటిని బట్టి దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా 9 అవ్వడానికి ఇంకా 4 నిమిషాలు ఉంది. ఒక 2 నిమిషాలు పరలోక విషయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదమును బట్టి తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ నోరు విప్పి దేవునికి స్తోత్రాలు చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా, నీకు వందనాలు తండ్రి. నోరు విప్పి ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ లార్డ్, యేసుక్రీస్తునందు ఆయన తండ్రి
నాయనా మీరు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదం కొరకు స్తోత్రాలు ప్రభా. నాయనా పాపినైన నాకు దేవా రక్షణనిచ్చినందుకు స్తోత్రాలు, విమోచనిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, విడుదలనిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. నీతినిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, పరలోక రాజ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా, నిత్య జీవం ఇచ్చినందుకు స్తోత్రాలు 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 ప్రభా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అందరూ నోరెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు. నీ వాక్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అవును ప్రభా తండ్రి, నీ వాక్యం మాకు ఎంత సంతోషము నాయన. నాయన భక్తుడు అంటున్నాడు పరలోక విషయంలో నాయన తండ్రి ఆశీర్వాదములు తను అనుభవిస్తూ అంటున్నాడు, సర్వ సంపదలు దొరికినట్లుగా నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ప్రభా. నాయనా తండ్రి, వేలాది వెండి బంగారు నాణెముల కంటే నీ ధర్మశాస్త్రం నాకు మేలు అంటున్నాడు ప్రభా. దేవా నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభా. నీవిచ్చిన సంఘము కొరకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నాయన ఎంతోమందికి లేని భాగ్యము నాయన తండ్రి ప్రభా. నాయన నువ్వు అనుగ్రహించిన సంఘము కొరకు స్తోత్రాలు, నువ్వు అనుగ్రహించిన సహవాసము కొరకు స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా 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 ప్రభా. దేవా పాపినైన నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. లోకములో ఉన్న నన్ను తండ్రి ప్రభా కనికరించినందుకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, ఇది మొదలుకొని ప్రభా దేవా మేము అన్ని జనుల వలె నాయనా తండ్రి మేము విచారపడకూడదు, అన్ని జనుల వలె మేము చింతించకూడదు ప్రభా. ఇవి మాకు కావలసినవి ఉన్నవని మీకు ఎరుగుదురు గనక ప్రభా. నాయనా తండ్రి, ఇదిగో నీ నీతిని, ఇదిగో నీ రాజ్యమును బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి ప్రభా. హల్లెలూయా స్తోత్రము తండ్రి. దేవా ఈ వాక్యము అందరిలో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరి ప్రేయర్ స్టైల్ మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రార్థన జీవితం పూర్తిగా మారిపోవాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా నిన్ను స్తుతించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, పరలోకములను ఆశీర్వాదాలను బట్టి జ్ఞానాన్ని ఎందు ఆనందించేవారుగా ఉంచండి ప్రభా. ఆకాశమందు నీ ఉండగా ఈ లోకంలో మాకు ఏదో అక్కర్లేదని ప్రభా నిన్ను గణపరచగలిగే స్థితి దయచేయి ప్రభా. దేవా సాతానుడు నాయనా మమ్మల్ని ముట్టకుండానట్లు దేవా మేము పరలోక విషయాల్లో ఆనందిస్తే వాడు మమ్మల్ని ముట్టలేడు ప్రభా తండ్రి. దేవా వాడు మమ్మల్ని తాకలేడు నాయనా తండ్రి. బిడ్డలందరూ కూడా పరలోక విషయాల్లో ఆనందిస్తూ నాయనా తండ్రి ఆనందిస్తూ ప్రభా ఉన్నత స్థలములలో ఉండే కృప దయచేయండి ప్రభా. ఉన్నత స్థలముల్లో నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తావని, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపిస్తావని నాయనా హబక్కుకు నిన్ను స్తుతించినట్లుగా ఈ రాత్రి మేము నేను స్తుతిస్తున్నాం ప్రభా. వచ్చిన వారందరినీ ఆధ్యాత్మిక దీవెనలతో దీవించి నాయనా తండ్రి నీవు చెప్పిన వాగ్దానం ప్రకారంగా వారి అవసరతలన్నీ కూడా తీర్చే మహిమ పొందమని నీ చేతులకు బిడ్డలను అప్పగిస్తూ ఈ వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.